సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో మనకు ఇండెక్సెస్ మరియు ర్యాంకింగ్ గురించి ప్రతి ఒక్క టాపిక్లో ఏదో ఒక టాపిక్ నుంచి వన్ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లలో. సో మనకు ఇక్కడ ముఖ్యమైనటువంటి సమ్మిట్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఇండెక్సెస్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోయే అందరూ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సో మీరు ఈ యొక్క వీడియోని చూడడం వలన మీకు ఈజీగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క నోట్స్ను మన యొక్క రాజా కాంపిటేటివ్ సైకిల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వాటి యొక్క లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ కండి. సో మనం ముందుగా ఇక్కడ చూసుకుంటే G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతుందంటే కెనడాలో జరగబోతుందన్నమాట. నెక్స్ట్ వన్ G20 సమ్మిట్ 2025 ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్ బ్రిక్స్ సమ్మిట్ 2025 ఎక్కడ అంటే బ్రెజిల్. సో మనకు బ్రిక్స్లో కొత్తగా చేరిన సభ్య దేశాలు ఏంటివంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా. సో ఇట్లా మనకు మొత్తంగా చూసుకుంటే ఈ బ్రిక్స్లో మొత్తంగా 10 దేశాలు సభ్యత్వం పొందాయి. నెక్స్ట్ వన్ క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 2025లో ఇండియాలో జరిగిందనమాట. ఏషియన్ సమ్మిట్ 2024లో ఎక్కడ జరిగిందంటే లావోస్లో జరిగింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి సంస్థలు మరియు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ SCO సమ్మిట్ 2024 ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్. నెక్స్ట్ వన్ నాటో సమ్మిట్ 2024 ఎక్కడ అంటే వాషింగ్టన్ DC USA. నెక్స్ట్ వన్ 6వ బిమ్స్టెక్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్లో జరిగిందనమాట, థాయిలాండ్. సో మనకు నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్ COP30 2025 ఎక్కడ అంటే బ్రెజిల్లో. సో COP29 2024లో ఎక్కడ జరిగిందంటే బాకు, అజర్బైజాన్లో జరిగింది. నెక్స్ట్ వన్ ఇంటర్పోల్ గవర్నెన్స్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మనకు జూన్ 5వ తేదీన జరిగినటువంటి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి హోస్ట్ కంట్రీ ఏంటో తెలుసుకుందాం. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుగుతుందన్నమాట. సో మనకు ఎప్పటి నుంచి ఈ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1973 నుంచి మనము ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అనమాట. సో ఈ 2025 గాను ఈ పర్యావరణ దినోత్సవం ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్ ఏమిటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో హోస్ట్ కంట్రీ ఏదంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దీని యొక్క హిస్టరీ ఏదంటే మనకు UN జనరల్ అసెంబ్లీ మనకు 1972లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట మనకు. సో అది ఎందుకంటే మనకు స్టాక్హోమ్ కన్వెన్షన్ జరుగుతుంది కదా. సో స్టాక్హోమ్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే జూన్ 5వ తేదీన 1972లో జరిగింది కాబట్టి సో దానికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వన్ UNEP ఫౌండెడ్ ఇన్ 5th June 1972. హెడ్ క్వార్టర్ వచ్చేసి నైరోబీ, కెన్యా. నెక్స్ట్ వన్ ఫస్ట్ సెలబ్రేషన్ ఎప్పుడు జరుపుకున్నామంటే 1973లో. సో దాని యొక్క థీమ్ ఏమిటంటే ఓన్లీ వన్ ఎర్త్ అనమాట. సో ఎన్విరాన్మెంటల్ డే యొక్క ఫస్ట్ థీమ్ ఏమిటంటే ఓన్లీ వన్ ఎర్త్. సో 2025వ ఎడిషన్ ఎన్నోవది అంటే 53వది అనమాట. నెక్స్ట్ వన్ EPI 2024 వచ్చేసి ఈస్టోనియా ఫస్ట్ వచ్చేసింది, ఇండియా వచ్చేసి 176th ప్లేస్ అనమాట. టోటల్గా 180కి చూసుకుంటే 176 ప్లేస్. నెక్స్ట్ వన్ ముఖ్యమైనటువంటి గ్లోబల్ అదేవిధంగా నేషనల్ ర్యాంకింగ్స్ 2024-25కు సంబంధించినటువంటి ఇప్పుడు చూద్దాం. సో కాఫీ ప్రొడక్షన్లో ఇండియా యొక్క స్థానం 7వ స్థానం. సో మన వరల్డ్లో మొదటి ప్లేస్ ఏదంటే కాఫీ ప్రొడక్షన్లో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్ అనమాట. అదే మనకు మనకు ఏమంటారు ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఏదంటే కర్ణాటక అనమాట. నెక్స్ట్ వన్
గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో చూసుకుంటే ఇండియా ఒక స్థానము 4వ స్థానం, అమెరికా ఒక స్థానము 1వ స్థానం అనమాట. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క స్థానం ఏమిటి అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఎగ్జామ్స్లలో. సో క్లారిటీగా చూడండి. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా ఒక స్థానం 4వ స్థానం. మొదటి స్థానం ఏదంటే అమెరికా. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్ గోవా. నెక్స్ట్ వన్, IITA డొమెస్టిక్ ఫ్లైట్ ట్రాఫిక్లో మొదటి స్థానం ఏదంటే 2024లో ఇండియా అనమాట. నెక్స్ట్ వన్, గ్లోబల్ LED గ్రీన్ బిల్డింగ్ 2024లో ఇండియా ఒక స్థానం థర్డ్ ప్లేస్, చైనా ఒక స్థానము ఫస్ట్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ వన్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 2024లో ఇండియా ఒక స్థానము 96వ స్థానం. సో డెన్మార్క్ యొక్క స్థానము మొదటి స్థానం అనమాట. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో ఇండియా ఒక స్థానం ఎంత అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు. సో ఆన్సర్ వచ్చేసి 96వ స్థానము. నెక్స్ట్ వన్, పంచాయత్ డివాల్యూషన్ ఇండెక్స్ 2024లో ఫస్ట్ ప్లేస్ ఏదంటే కర్ణాటక, సెకండ్ వచ్చేసి కేరళ, థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు అనమాట. సో ఈ పంచాయత్ డివాల్యూషన్ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అనమాట. సో మన యొక్క పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ యొక్క మనకు మినిస్టర్ ఎవరో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025. దీనిలో మన ఇండియా ఒక స్థానం 14వ స్థానం. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో 2025లో ఇండియా ఒక స్థానం 14, బర్కినా ఫ్యాసో మొదటి స్థానంలో ఉందన్నమాట. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సర్వే సంస్థ ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ యొక్క సర్వేను రిలీజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో ఇండియా ఒక స్థానము 118, మొదటి స్థానం ఏదంటే ఫిన్లాండ్ అనమాట. నెక్స్ట్ వన్, పంచాయత్ ఉత్తమ్ ఇండెక్స్ 2022-23లో మనకు కేటగిరీ ఏలో టాప్ వచ్చేసి గుజరాత్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చాడ్ అనమాట. సో ఇండియా అనేది 5th ప్లేస్. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదంటే బెగుసరాయ్ బీహార్, క్యాపిటల్ ఏదంటే ఢిల్లీ. నెక్స్ట్ వన్, సిప్రీ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ 2020-24లో మొదటి స్థానం ఏదంటే యుక్రెయిన్, ఇండియా ఒక స్థానం రెండవ స్థానం. సో సిప్రీ ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో ఉక్రెయిన్ యొక్క స్థానం మొదటి స్థానం, ఇండియా ఒక స్థానం రెండవ స్థానం అనమాట. సో RRB NTPC ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నేను డెఫినెట్గా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ RRB NTPC ఎగ్జామ్కు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని. సో వాటి యొక్క PDFs మన రాజ్య కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. నెక్స్ట్ వచ్చేసి UN మెటర్నల్ మొర్టాలిటీలో యునైటెడ్ నేషన్ మెటర్నల్ మొర్టాలిటీ 2020-2023లో మొదటి స్థానం నైజీరియా, రెండవ స్థానం ఇండియా. నెక్స్ట్ వన్, యునిక్టాడ్ ఫ్రాంటియర్ టెక్ రెడీనెస్ 2024లో ఇండియా యొక్క స్థానం 36వ స్థానం, USA యొక్క స్థానము మొదటి స్థానం. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఆటోమేటివ్ ప్రొడక్షన్ 2023లో ఇండియా యొక్క స్థానం 4వ స్థానం. సో నీతి ఆయోగ్ ఆటోమోటివ్ ప్రొడక్షన్ 2023లో మొదటి స్థానం వచ్చేసి చైనా, రెండవ స్థానం US, మూడవ స్థానం జపాన్, 4వ స్థానం వచ్చేసి ఇండియా అనమాట. నెక్స్ట్ వన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క స్థానము 151. ఇందులో మొదటి స్థానం ఏంటంటే నార్వే. సో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ నార్వే వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అనమాట. సో దీనిని ఎవరు రిలీజ్ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను మనకు రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో RRB NTPC ఎగ్జామ్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ RRB NTPCకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అదేవిధంగా ఎగ్జామ్స్ యొక్క అనాలిసిస్ను కూడా మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి.